కల్వకుర్తి పట్టణంలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేద ముస్లిం మహిళలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవితో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ నిరుపేద ముస్లిం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం మైనారిటీలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు, ముస్లిం మైనారిటీ నిరుపేద కుటుంబాలు చాలా వెనుకబడి ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, రాజీవ్ యువ వికాసం పథకం కింద ముస్లిం మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రుణాలు ఇవ్వడానికి 6,000 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముస్లిం ఓటర్లు ఆశీర్వదించారని, వారికి రుణపడి ఉన్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుపేద ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నారని, ఇంకో 750 కుట్టు మిషన్లు రాబోయే 1-2 నెలల్లో మంజూరు చేయాలని మైనారిటీ కమిషన్ చైర్మన్ ను కోరారు. కానీ ఇవాళ కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం ఒక్కటే కాదు, సొంతంగా ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ కుటుంబాన్ని పోషించాలి. ఏ రకంగా పోషించాలి? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ పిల్లలు చదివించుకోలేకపోతున్నారు, 2 పూట్ల తిండి దొరకడం లేదు. ముఖ్యంగా మైనార్టీ సోదరులందరికీ ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆలోచించి ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు. ఇది ఆర్థికంగా చాలా తక్కువైనా కానీ ఈ మిషన్ పెట్టుకోవడం వల్ల ఆ ఇంటిని కొద్దిగా పోషించుకునేటటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర మొత్తంలో నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు బడ్జెట్ శాంక్షన్ చేసి మన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా ఇప్పించే ఏర్పాటు చేస్తుంది. చాలా మందికి దీనివల్ల మాలాంటి వాళ్ళకి ఇది చిన్నగా ఉందని అనుకోవచ్చు, కానీ మీ కుటుంబాన్ని పోషించడానికి ఇది ఒక ఆధారంలాగా ఉపయోగపడుతుంది. మీకు ఒక పని దొరుకుతుంది, ఆ పని ద్వారా పిల్లలకు ఉపయోగపడుతుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వాస్తవంగా ఒబేదుల్లా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఒక 2 నెలలకు 3 నెలలకే మీకు మిషన్స్ ఇస్తున్నాము తీసుకోలేన్నారు. చాలా సంతోషం సార్. మరి మాకు ఎక్కువ మంది 5-6 వేల మంది మరి మైనార్టీస్ ఉన్నారు. మరి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? జనాభా చూస్తే ఎక్కువగా ఉంది. మరి బీద వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఇస్తేనే, ఒక 1000 ఇస్తేనే తీసుకుంటామని చెప్పినాం. ఒబేదుల్లా గారు వినాలండి, 1000 ఇస్తే ఒక 1000 ఇస్తేనే మేము పంచుతామని చెప్పేసి నేను 2 నెలలు ఆగినాను వాస్తవంగా. అయితే ఎప్పుడు పంచుతారు అంటారు. మీరు 150 మాత్రమే ఈ రోజు ఇచ్చినారు ఇక్కడికి కల్వకుర్తి పట్టణానికి. सरकार जो स्कीम लाई है, इस स्कीम जो पहली बार हिंदुस्तान में इस पुनर्निर्माण के लिए जो लाए हैं, आप लोग उस हिस्सा बनिए जरूर। जो भी अप्लाई किए हैं, आप लोग जो काम करते हैं, आपका जो हुनर है वो पूरा करने के लिए पैसे इस्तेमाल करके हिस्सा लीजिए। यही नहीं बनकर देशों आप आजकल परिणाम को आज जो घर में बैठते हैं, घर से बाहर निकलते हैं, उनकी मानसिक हालत कुछ न कुछ सुधारने के लिए आज सीविंग मशीन का स्कीम लाए हैं। सीविंग मशीन तकरीबन तेलंगाना में 43,000 मशीन जो स्टैंडिंग की है सरकार ने। इस पहले वो रकम में सरकार मशीन बांट रहे हैं। सेकंड फेज में तो नेक्स्ट आधे महीने में 3 साल मशीन बांटेंगे। इस तरह ये नहीं बोलकर मुसलमान महिलाओं को जो बेवा है, जो सिंगल वुमन है,